మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకిత శిల్పి దేవిని శ్రీనివాస్ ప్రత్యేకంగా శివపార్వతుల సైకిత శిల్పం ప్రాణం పోసే విధంగా చూపర్లను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. నిజానికి సుమారు 3 యూనిట్ల ఇసుకతో 15 అడుగుల వెడల్పున అత్యంత సుందరంగా మనోహరంగా కళాకారుడు ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. భక్తులకు కనువిందు చేస్తుంది. ప్రస్తుతం మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి మధ్యాహ్నం 1:30 సమయంలో ప్రారంభం జరిగింది. ఆది దంపతుల అన్యోన్యతను ప్రతిబింబిస్తూ ఆది దంపతుల అన్యోన్యం ఆదర్శనం సేవ్ అవర్ కల్చర్ అంటే నినాదాలతో కళాకారుడు ఈ సామాజిక సందేశాన్ని ప్రజలకు అందించే విధంగా శివరాత్రి రోజు ఈ చక్కని శిల్పిని ఇసుకలో చెక్కినట్లుగా శిల్పం సంబంధించిన నిర్వాహకులు తెలియజేశారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో రంగంపేటలో ఉన్న ప్రముఖ సైకిత శిల్పి దేవిని శ్రీనివాస్ ఇప్పటికే అనేక కళలకు ప్రాణం పోసే విధంగా రూపాన్ని చెక్కుతూ ఉంటారు. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని శివపార్వతుల అన్యోన్యం అనే విధంగా ఆది దంపతుల అన్యోన్యం అనే పేరుతో సేవ్ అవర్ కల్చర్ ముఖ్యంగా ఆదర్శం అన్యోన్యం అనే పేరుతో తనదైన శైలిలో రూపాన్ని తీర్చారు. నిజానికి ఇసుకపై చెక్కారా లేక ఇది అద్భుతమైన సెట్టింగా అనే విధంగా చూపర్లను ఆకట్టుకుంటుంది. సందర్భంగా పలువురు మహాశివరాత్రి సందర్భంగా గోదావరి జిల్లాలో ఆలయాలకు ఏ విధంగా వెళ్తారో అదేవిధంగా ఈ సైకిత శిల్పం ఉన్న ప్రాంతానికి అంటే రంగంపేట ప్రాంతానికి చేరుకుని ఆది దంపతులను దర్శించి ఆధ్యాత్మిక ఆనందం చెందుతున్నారు. అయితే ఎలా చెక్కారు, ఎంత సమయం పట్టింది, ఏంటి ఆయన కూడా మాట్లాడుతున్నారు శిల్పి. ఒకసారి క్లుప్తంగా చూద్దాం. నా పేరు దేవిని శ్రీనివాస్. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. నేను గత 10 సంవత్సరాలుగా వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైకిత శిల్పకళ ద్వారా కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్యోన్యత ఉట్టిపడుతున్నటువంటి ఆది దంపతులను ఈ సైకిత శిల్పంలో రూపొందించి ఆది దంపతుల అన్యోన్యం ఆదర్శనీయం సేవ్ అవర్ కల్చర్ అన్న నినాదంతో ఈ సైకిత శిల్పాన్ని రూపొందించాం.